నమస్తే. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఇటు మాలా వర్సెస్ మాదిగానే నడుస్తుంది. ఎందుకంటే మనం చూసినాం గతంలో మాలా సామాజిక సింహ గర్జన పెట్టుకున్న తర్వాత 30 ఏళ్ళు అన్నదమ్ములు ఉన్న మాలా సామాజిక మాదిగ సామాజిక ఇప్పుడు మాలా వర్సెస్ మాదిగా మారుతుంది. మాట్లాడడం అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మనతో పాటు మాట్లాడడానికి డిబిఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు అండ్ భీమరెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు నెల్లిగంటి శరత్ కుమార్ సార్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఫస్ట్ గా చెప్పండి అసలు ఏంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ చేస్తే ఇటు మాలా సామాజిక మాదిగ సామాజిక రెండు కూడా లబ్ధి పొందుతాయి. అలాంటిది లేదు వద్దు మాకు అని చెప్పేసి వ్యతిరేకం మాలా సామాజిక వర్గం. దీన్ని ఎట్లా చూస్తారు? సింపుల్ గా మనకు బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని ఉన్నది. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లనే ఎస్సీలలో కావాలంటున్నారు. ఇది అంబేద్కర్ చెప్పింది, రాజ్యాంగం చెప్పింది. సామాజిక న్యాయానికి ప్రధానంగా మొదటి సూత్రం ఇది. రాజ్యాంగం ఇచ్చింది, రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు? బ్రాహ్మణులు, అగ్రవర్ణాలు, చటర్జీలు, ఠాగూర్లు, ముఖర్జీలు వీళ్ళే కాదు, కింద ఉన్నటువంటి 90% మంది శూద్రులు ఉన్నారు. వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలి. మహిళలకు అసలు వాళ్ళకు జీవితమే లేదు. వాళ్ళు అంటరానుల కన్నా ఇంకా అధ్వానంగా ఉన్నారు. వాళ్ళకు 50% రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి అందరి గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిషర్స్ తోటి కొట్లాడి భారతదేశంలో స్వాతంత్రోద్యమం మొత్తం ఒక దిక్కు అయితే, స్వాతంత్రం దేశానిక, స్వాతంత్రం ప్రజలక అని అంబేద్కర్ ఒక్కడే అప్పుడు ప్రశ్నించింది. అప్పుడు గాంధీ నుంచి మొదలు పెడితే అందరు అడ్డుపడ్డారు. అయినా కానీ లాస్ట్ వరకు ఆయన రిజర్వేషన్ తీసుకొని వచ్చిండు. ఎందుకు తీసుకొచ్చిండు? 90% ఉన్నటువంటి ప్రతి కులానికి ఈ రాజ్యాంగ ఫలాలు అందాలి, అందరూ చదువుకోవాలి, అందరికి ఆత్మాభిమానం ఉండాలి, అందరు ఉద్యోగాలు సమానంగా ఉద్యోగాలు చేయాలి. ఈ అంటరాని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కులాల నేపథ్యం నుంచి అంటచబిలిటీ, అంటరానితనం నుంచి ఆ రిజర్వేషన్స్ తీసుకొచ్చిన అంబేద్కర్. అట్లనే బీసీలలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇవన్నీ ఉన్నాయి. అట్లనే ఎస్సీలలో కూడా 59 కులాలు ఉన్నాయి. మొదట తరంగా చదువుకున్నటువంటి మాలలు కొంత దాన్ని అనుభవించినటువంటిది చారిత్రక వాస్తవం. తర్వాత మాదిగలు వచ్చింది. ఈ రెండు కులాలలో ఉన్నటువంటి ఉపకులాలు ఉన్నాయి. అంటే 57 కులాలు ఉన్నాయి. ఈ 57 కులాలకు సంబంధించినటువంటి ఉపకులాలలో ఇప్పటికీ ఒక మంత్రి కానీ, అంటే బయళ్ళ నుంచి ఒక మనం కడియం శ్రేయర్ లాంటి వాళ్ళని చూస్తాం కానీ, ఆ ఉపకులాల నుంచి ఇంతవరకు ఒక గొప్ప ఆఫీసర్లో 10 మంది చూద్దామంటే 10 మంది ఉద్యోగస్తులు కనిపిస్తలేరు. అప్పుడు రిజర్వేషన్ అనేది మాలా మాదిగలకే కాదు కదా, ఉపకులాలకు కూడా కదా. కాబట్టి ఉపకులాలకు ఈ రిజర్వేషన్ అందాలని కృష్ణమయ్య గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా సుదీర్ఘమైనటువంటి ఒక 30 ఏళ్ళ యుద్ధం చేసి ఆయన సాధించింది. అందులో ఏ పార్టీకి వేయండు, ఏ పార్టీతోటి మాట్లాడిండు అనేది అది తన లక్ష్యం కోసం. కేసీఆర్ అయితే తెలంగాణ ఉద్యమం కోసం అటు బీజేపీ వేయండు, టీఆర్ఎస్ వేయండు, అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చినట్టే అట్లనే తన లక్ష్య సాధన కోసం అన్ని పార్టీలకు ఆయన మద్దతు ఇచ్చిండు. మొత్తం మీద ఎట్లయితే తీసుకొచ్చుకోవాలో ఆయన వర్గీకరణ తీసుకొచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే సామాజిక న్యాయానికి విరుద్ధంగా అని చెప్పేసి వాళ్ళు సింహగర్జన పెట్టింది. సింహగర్జన పెట్టడానికి ముందు వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిజంగా నీకు ఇద్దరు కలిసి ఉండాలంటే, ఆంధ్ర తెలంగాణ కూడా సేమ్ గిట్లనే కలిసి ఉండాలి అన్నాడు. మరి కలిసి ఉండాలన్నప్పుడు అప్పుడు పాటలని ఏమొచ్చినాయి? ఇద్దరం విడిపోతేనే తప్ప ఏమైనా ఇండియా పాకిస్తాన్ అవుతుందా? ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు పంచుకోరా ఆస్తి అని చెప్పేసి అప్పుడు మొత్తం తెలంగాణ పాటలందరూ రాసింది. ఈ ప్రపంచంలో 2 ఉద్యమాలు భారతదేశంలో సుదీర్ఘంగా నడిచినాయి. 69 నుంచి మొదలు పెడితే 59 నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమం ఒకటి, అలాగే 94 నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒకటి. ఈ రెండు ఏంటిది? అన్నదమ్ములా కలిసి ఉందాం కానీ ఎవరి వాటా వాళ్ళు పంచుకుందాం అనేది బేసిక్ రూల్ తోటే స్టార్ట్ అయింది. తెలంగాణ సాధించుకున్నాం. అప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా ఇట్లనే దానికి అడ్డంకులు ఎన్ని సృష్టించడం చివరికి విజయం ధర్మము గెలుస్తున్నట్టుగా గెలిచింది. అట్లనే వర్గీకరణ ఉద్యమం కూడా ఎవరైతే అన్యాయం అని చెప్పేసి ఇప్పుడు సింహగర్జన పెట్టిల్లో వాళ్ళు ఇంతకు ముందుకు దళిత ఉద్యమం అంటే రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఇప్పుడు బీసీలేంది 55% రిజర్వేషన్ కావాలని వాళ్ళందరూ కొట్లాడుతున్నారు. ఎస్టీలకు రిజర్వేషన్ కావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. మరి వీళ్ళు సింహగర్జన పెట్టినటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏమిటి అని అంటే, 20% కావాలి, 20%, 15%, 30% కావాలని కొట్లాడాలి కదా నువ్వు. పోనీ వర్గీకరణ ఉద్యమం అనేది మాదిగ సామాజికానికి సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ మాత్రం చేస్తున్నది. మిగతా వాళ్ళు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ని సంఘాలు? మావోయిస్టు పార్టీ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి మంగళి కులం వరకు అన్ని కుల సంఘాలు, అన్ని కమ్యూనిస్టు పార్టీలు, అన్ని నక్సలైట్ పార్టీలు అన్నీ కూడా ఇది సామాజిక న్యాయానికి కట్టుబడ్డటువంటి సూత్రం, ఇది పునాది, ఇది సామాజిక సమస్య. ఇది మాదిగలకు దక్కాల్సినటువంటి సహజమైన వాట ఏదైతే ఉన్నదో వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అందరూ దానికి మద్దతు తెలిపింది. వర్గీకరణ వ్యతిరేక ఉద్యమానికి వాళ్ళ మద్దతు తెలిపిల్లా? పోనీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ఎవరు చేయాలి? మాలో మహానాడు చేయాలి. అంతకుముందు చెన్నై నడయనే చేయాలి. ఈ సమతా సైనిక దళం అన్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ సంఘం ఉన్నటువంటి వాళ్ళు, దళిత సంఘాల పేరు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇప్పుడు కృష్ణమాదిగా మాలలు తింటున్నారు అని చెప్పేసి అన్నాడు. ఏంది ఎంఆర్పిఎస్ బ్యానర్ నుంచి అంటున్నాడు. మాలలు కూడా అనొచ్చు కానీ మాల సంఘం పెట్టిన అనాలే. దళిత సంఘము, అంబేద్కర్ సంఘం పెట్టింది కృష్ణమాదిగకు వ్యతిరేకమా?
సమత సైనిక దళం పెట్టింది కృష్ణ మాదిగకు వ్యతిరేకమా? మాదిగలకు వ్యతిరేకంగా పెట్టింది అంబేద్కర్ సంఘాలు కదా. అంబేద్కర్ దేని ఉద్దేశంతో కొట్టిండు? మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ ఆధిపత్య ఆర్య సంస్కృతికి రాజకీయాలకు వ్యతిరేకంగా పెట్టిండు. అగ్రవర్ణ ఆధిపత్య బ్రాహ్మణులకు వ్యతిరేకంగా పెట్టిన ఆ సంఘాన్ని తీసుకొచ్చి మాదిగలకు వ్యతిరేకంగా మొన్న అది పెట్టిండు. పోనీ మేము పెట్టడానికి రీజన్ వచ్చేసి మందే కృష్ణ మాదిగ గారు మమ్మల్ని తిట్టడం, అంటే మా సైకోలు కావచ్చు, మనువాదులు, మాలలందరూ మనువాదులు ఇవి అంటున్నారు కాబట్టి మేము సింహగర్జన పెట్టినామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓకేలా మందే కృష్ణ గారు అనకపోతే మేము పెట్టకపోతే 30 ఏళ్ళకి ఎప్పుడు కూడా మేము కొట్లా ఎప్పుడైనా వచ్చినామా రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాం అంటే మందే కృష్ణ మాకు ఇష్టం వస్తున్నారు అంటున్నారు కాబట్టి మేము వస్తున్నామని చెప్పి. అంతకు ముందుకు గద్దర్ గారు, కత్తి పద్మారావు గారు, కలేకురి గారు, ముఖ్యంగా గద్దర్ లాంటి వాళ్ళు అయితే దానికి మాలా మాదిగ సమన్వయ కమిటీకి చైర్మన్ గా చేసిన వాళ్ళందరూ పనిచేసినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా ఎప్పుడన్నా మద్దతు తెలిపినలా, ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినలా, ఎప్పుడన్నా దానికి మద్దతుగా పోనీ వర్గీకరణ, ఒకవేళ వర్గీకరణ అయితే ఈ ఉపకులాలకు ఇట్లా జరగాలి, ఈ మాదిగ ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, మాల ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, మన ఇద్దరు ఇట్లా పంచుకుందాం అని ఎప్పుడన్నా మీటింగ్ పెట్టినలా, పోనీ వర్గీకరణ సాధించేటువంటి విషయంలో నువ్వు వ్యతిరేకంగా ఉంటే మొదటి నుంచి మాల మహర్లనే ఉండు. ఇప్పటిదాకా ఎవరు లేరు కదా. అలా అనేది ఏంటిది? మాలలు మనువాదులు అన్నాడు అని చెప్పేసి అంటున్నావు. మాలలు మనువాదులు అని అంటే ఆ మీటింగ్ పెట్టి వర్గీకరణ ఎందుకు అద్దంటున్నావు? వర్గీకరణ అద్దంటున్నారు వాళ్ళే, వర్గీకరణ మేము వ్యతిరేకం కాదు అంటున్నది వాళ్ళే. వర్గీకరణకు వ్యతిరేకంగానే సభ పెట్టిండ్రు, మళ్ళీ మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు అంటున్నాం. మొన్న మాల మీద వాళ్ళందరూ కలిసి ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశారు. ఏంటిది? కమిషన్ కు రిపోర్ట్ ఇస్తూ ఇది న్యాయమైన సమస్య అని ముందట చెప్పిండ్రు. అది సామాజిక సమస్యనే, ఇది అందరికీ న్యాయం జరగాలి, సామాజిక పునాదుల మీద అందరు ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు వర్గీకరణ అందాల్సిందే, వర్గీకరణ న్యాయమైన సమస్య అన్నారు. తర్వాత సెకండ్ దాంట్లో రాజ్యాంగ విరుద్ధం వాళ్ళే రాసినందు. మీరు మొన్నటి వ్యాసం చూస్తే రాసిన దానికి తర్వాత కౌంటర్గా వ్యాసం కూడా మన వాళ్ళు కూడా మేధావులు అది రాసింది. అంటే దాన్ని రైట్ అని నువ్వే అంటున్నావు, రాంగ్ అని నువ్వే అంటున్నావు, వర్గీకరణకు వ్యతిరేకంగా నువ్వే అంటున్నావు, కృష్ణమాదిగా తిడుతున్నావు. అంటే ఏంటిది మీ లక్ష్యం? సింహగర్జన లక్ష్యం ఏంటిది? సింహగర్జన లక్ష్యం నిజంగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకమా? పోనీ మేము మనువాదులం కాదు అంబేద్కర్ వాదులం అని అంటే సామాజిక న్యాయం యుద్ధానికి నువ్వే ముందుండు. దీన్ని ఎట్లా వర్గీకరించాలి? ఈ వర్గీకరణ అనేది 59 కులాలలో మాదిగ కులము, మాల కులం తప్ప మిగతా ఉన్నటువంటి ఉపకులాలు ఏంటి సంగతి? మాలలో ఉన్న ఉపకులాలు ఏంటిది? అందులో ఉన్న పంబాల కావచ్చు, అందులో ఉన్న బేగరి కావచ్చు, అందులో ఉన్నటువంటి మాలదాసరి, ఇవన్నీ కులాలు ఉన్నాయి కదా. ఈ కులాల సంగతి ఏంటిది? లేకపోతే మాదిగ ఉపకులాలలో ఉన్నటువంటి వాటి సంగతి కృష్ణమాదిగా మాట్లాడుతున్నారు. ఈ కులాలు ఇన్ని ఉన్నాయి, ఈ మా ఉపకులాలకి ఇన్ని రావాలి, ఈ ఉపకులాలని వాళ్ళకి రావాలంటున్నారు. నువ్వు పెట్టి మరి సింహగర్జన దాని మీద మాట్లాడాలి కదా. కృష్ణమాదిగ ఎవరు చూడు కృష్ణమాదిగకు వ్యతిరేకంగా తొడగొట్టి కృష్ణమాదిగా అజ్జెత్తాం ఇజ్జెత్తాం సూర్యుని మీద ఉమ్మేసినట్టే అయితే కృష్ణమాదిగా అంటే చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, నక్సలైట్ పార్టీతో సహా ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్సీ వరకు అందరూ ఇది న్యాయమైన సమస్య అని అందరూ ప్రకటించిండ్రు, వచ్చిండ్రు. ఇప్పుడు మాతో పాటలు పాడేటోళ్ళు రెడ్డోళ్ళు ఉన్నారు, అందులో బీసీలు ఉన్నారు, అందులో ఎస్టీలు ఉన్నారు, అందులో మంగళోళ్ళు ఉన్నారు, మాదిగోళ్ళు ఉన్నారు, గొల్లోళ్ళు ఉన్నారు, అందరూ రాసిన మా గురించి పాటలు. అంటే ప్రధానంగా మందే కృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళుగా పోరాడుతున్నప్పుడు అతను నువ్వు చూస్తాం, ఆ విధంగా రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ఎప్పుడైతే బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినా, లేకపోతే బీజేపీ నరేంద్ర మోదీని కలిసినప్పటి నుంచి కంప్లీట్ గా చేంజ్ అయిపోయారు అని చెప్పేసి కూడా ప్రధానంగా. ఎందుకంటే ఇది ఎందుకంటే రాజ్యాంగాన్ని తీసేస్తామన్న పార్టీ దగ్గరికి పోయి ఆత్మగౌరవం మాల మాదిగ ఆత్మగౌరవం తీసుకెళ్ళి ఆడబెట్టిరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే బొంత పురుగును కూడా ముద్దాడుతా అని చెప్పేసి కేసీఆర్ పోయిండు, బీజేపీకి సపోర్ట్ చేసిండు, కాంగ్రెస్ సపోర్ట్ చేసిండు, అన్ని పార్టీలకు సపోర్ట్ చేసిండు. అప్పుడు బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీ మొదటనే చెప్తున్నాయి, మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగం తీసేస్తాను ఓపెన్ గా చెప్పిల్లాలి, మొదటగానే తీసేస్తున్నాను. ఓకే, నంబర్ 1 పాయింట్. బీజేపీ ఒక్కదానికే కృష్ణమాదిగ గారు సపోర్ట్ చేశారా? బీజేపీ కన్నా ముందు కాంగ్రెస్ సపోర్ట్ చేసిండు, టీడీపీకి సపోర్ట్ చేసిండు, నీకు జగన్ కు సపోర్ట్ చేసిండు, రాజశేఖర్ రెడ్డి సపోర్ట్ చేసిండు, చంద్రశేఖరరావుకు సపోర్ట్ చేసిండు. ఎవరు పెడతానంటే ఆశ ఉన్నట్టు, పెడతానంటే ఆశ ఉంటుంది, కొడతానంటే భయం ఉన్నట్టు అన్ని పార్టీల దగ్గరకు పోయిండు, అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చిన వాళ్ళ వైపున కొట్లాడిండు. ఎవరు? రాజ్యాంగం ఉన్నా నీ రిజర్వేషన్ నీకు దక్కాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పని ఏమిటి మరి ఇన్ని రోజులు? కాంగ్రెస్ అంబేద్కర్ ఉన్నప్పుడు అడుగడుగున అంబేద్కర్ అడ్డుపడ్డారు కాంగ్రెస్ పార్టీ కదా. పూనా ఉడంబడికలో అందరికి రిజర్వేషన్ రావాలి అని చెప్పేసి కొట్లాడుతున్నప్పుడు దానికి గాంధీ కదా అంబేద్కర్ కు వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేసింది. అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి పేజీలు ఒక్కొక్కటిగా చింపింది ఎప్పుడు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. 70 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 12 సార్లు డజన్ సార్లు నువ్వే ముఖ్యమంత్రి ఉన్నావు కదా. మరి నువ్వు రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచింది, రిజర్వేషన్స్ ఏమైనాయి, ఎస్సీ రిజర్వేషన్స్ ఏమైనాయి, మహిళా రిజర్వ్ ఇవన్నీ నువ్వే చేయొచ్చు కదా. పోనీ నువ్వే ఉన్నప్పుడు నువ్వే డజన్ సార్లు ఉన్నావు కదా, మరి నువ్వే వర్గీకరణ చేయొచ్చు కదా. నువ్వు చేస్తే కృష్ణమాదిగ వాళ్ళ దగ్గర బీజేపీ దగ్గర పెట్టాడు కాదు కదా. నువ్వు చేయవు, చేసేటోనేమో దేశద్రోహి, రాజ్యాంగం వ్యతిరేకం కరెక్టే కదా. రాజ్యాంగం వ్యతిరేకంగా అనుకున్నప్పుడు చాలా రాష్ట్రాలలో మీ పార్టీ వాళ్ళకి మద్దతు తెలిపింది. ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు వాళ్ళకు మద్దతు తెలిపింది. ముఖ్యంగా ఏంటంటే దక్షిణ రాష్ట్రాలలో
రెండు పార్టీలు ఏ పార్టీలు ఇటు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో ఉన్న లోకల్లో ఉన్నటువంటి మిగతా సంఘాలు అన్నిటిని క్లోజ్ చేసినాయి అవన్నీ. అప్పుడు కృష్ణమాదేవి గారు అటు కాంగ్రెస్ సపోర్ట్ చేసిండ్రు, ఏ పార్టీ నా పార్టీకి సపోర్ట్ చేసిండ్రు, ఒక బీజేపీ కానీ సపోర్ట్ చేయలే కదా. మరి ఒక బీజేపీనే నువ్వు పరిగణలోకి తీసుకొని మిగతా సపోర్ట్ చేసిన అనేది అవి కూడా ఉండాలి కదా. అవి ఏం లేకుండా వన్ సైడ్ గా తీర్పు ఇవ్వడం అనేది అది మేధావులుగా మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఫైనల్ గా చెప్పండి అన్న, అమిత్ షా గారు అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అందరూ ఖండించాల్సిందే, అది ముక్త కంఠంతో ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన. అంబేద్కర్ మీద ఎవరు మాట్లాడినా, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ముక్త ఖండంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఇది న్యాయమైన సమస్యగా ఎట్లయితే మనం సపోర్ట్ చేస్తున్నామో, అంబేద్కర్ రాజ్యాంగం మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ముక్త కంఠంతో అమిత్ షా వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, అందరు ఖండించాలి. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహాత్ములు, దేవులు అంటే వాళ్ళందరూ మన అంతరంగంలో తలికాయలు తీసేస్తా అంటే కూడా ఏ దేవుడు ఏ మహాత్ముడు ఆపలే. అది ఆపింది భారత్ పిత బాబాసాహెబ్ అంబేద్కర్. రాజ్యాంగం ఆపింది భారత్ పిత బాబాసాహెబ్ అంబేద్కర్. అది ఆపిండు. ఈ హింసనంతటిని కూడా ఆపింది. ఆ లెక్క ప్రకారంగా మహాత్ముల కంటే దేవుళ్ళ కంటే గొప్ప అయినటువంటి అంబేద్కర్ నిజంగా దేవుడు వాళ్ళకి అనుకుంటే ఆ దేవుళ్ళ కన్నా 1000 రెట్ల గొప్పడు మా అంబేద్కర్. అందరికన్నా అందరి దేవుళ్ళ కన్నా 1000 రెట్ల గొప్ప దేవుడు అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ అంటే ఎవరైనా క్షమించండి. అంటే మనం దీనిపైన కూడా అంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా సో ఎంఆర్బీఎస్ ఖండించలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. దానిపైన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే బీజేపీ చెప్పు చేతులు ఉన్నారు కాబట్టి ఈ మాట వ్యాఖ్యలు చేస్తారా అంటే ఖండిస్తలేరు అని చెప్పి అడుగుతుంది. నేను ఖండిస్తున్నా, అది నా అభిప్రాయం. వాళ్ళు ఎందుకు ఖండిస్తలేరో వాళ్ళ అభిప్రాయం. ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ అంటే వాళ్ళ మీటింగ్ పెట్టినప్పుడే దాని మీదకి పోయి వాళ్ళు దెబ్బలు తిన్నారు, దాడులకు గురైన ఎంఆర్పీఎస్ వాళ్ళు. అది వాళ్ళని అడగాలి ప్రశ్న, ఎందుకు ఖండిస్తారు? నేను ఎంఆర్పీఎస్ కాదు కదా, వాళ్ళని అడగాలి. వాళ్ళని అడిగే ప్రశ్నలు నన్ను అడిగితే నేను ఎట్లా సమాధానం చెప్తా? నా సమాధానం ఏమిటి? కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ ఎవరన్నా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తాము. ఆ పని ఎప్పటికైనా చేస్తాం మేము. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని అడగాలి. నన్ను ఇక్కడ వచ్చారు కాబట్టి సో మీరు దీనికి సామాజిక సమస్య ఇది. ఇప్పుడు ఇన్ని రోజులు అందరికి పాటలు పాడినాం, ఇప్పుడు నా జాతి కోసం పాడతామని చెప్పేసి వచ్చినాం. వాళ్ళు తొడలు కొట్టి కృష్ణమాదిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎట్లా ఊరుకుంటారు? గద్దర్ని ఎప్పుడైనా మాట్లాడినామా? కలేకూరి గురించి ఎప్పుడైనా మాట్లాడినామా? శివసాగర్ గురించి ఎప్పుడైనా మాట్లాడినామా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకుంటారా? జాతి చూస్తారు కదా, ప్రజాస్వామిక చూస్తారు కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు తొడగొట్టినట్టు ఆంధ్ర నుంచి ఒకరిని తీసుకొస్తే ఊరుకుంటా? తోలు తీసి డప్పు చేస్తాం. అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు సో సడన్ గా ఇట్లా శత్రువులుగా మారుతున్నాయి, ఇది రాజకీయంగా నడుస్తుంది అని కూడా. ఇప్పుడు ఇది తప్ప రైట్ అని లోకం మొత్తం చెప్పింది కదా. వర్గీకరణ న్యాయమైన అన్ని పార్టీలు చెప్పినాయి కదా. ఇదైతే మీకు దృష్టిలో ఉంది కదా. ప్రజా పార్టీలు చెప్పినాయి కదా, నక్సలైట్ పార్టీలు చెప్పినాయి కదా. ఇది అన్కాన్స్టిట్యూషనల్ గా మాట్లాడుతున్నది ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు సింహగర్జన పిల్లి గర్జన నాకు తెలియదు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి దానికి ప్రతిసారి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకేం లేదు. అంటే అన్ని పార్టీలు చెప్పినాయి ఇది న్యాయమైన సమస్య. వర్గీకరణ అనేది మావోయిస్టు పార్టీ నుంచి మొదలు పెడితే మంగళూరు సంఘాల వరకు అంతా చెప్పింది. అన్ని రాజకీయ పార్టీలు చెప్పినాయి. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిండు ఇది న్యాయమైన సమస్య అని. ఒకరు అన్నదాన్ని పట్టుకొని ఇది వాళ్ళంటే అది మీలాంటి వాళ్ళే చెప్పాలి.